ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం 10వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిట్లోనూ నీ చేయు ప్రయత్నములన్నిట్లోనూ నిన్ను ఆశీర్వదించెను అని దేవుని వాక్యము స్పష్టంగా సెలవిస్తుందండి. మన దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అని యేసుక్రీస్తు వారు ఆశపడుతున్నారు. మనం ఏమైతే ఒక పని చేస్తామో ఆ పని మనకు ఆశీర్వాదకరంగా మన చేతికి రావాలనంటే మనము మొట్టమొదటి స్థానము దేవుడికి సమర్పించేటువంటి బిడ్డలుగా ఉండాలండి. మనము ఏ పని చేసినా మనం ప్రార్థన చేసుకొని ప్రారంభిస్తే దేవుడు దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకొని మనకి ఏ సమస్య రాకుండా మనం ఏదైనా ఒక వ్యాపారం చేసినా కూడా ఆ వ్యాపారంలో లాస్ లేకుండా ఆయన ఆశీర్వదించేటువంటి నమ్మదగిన దేవుడు అండి. కొన్నిసార్లు మనం అనుకున్నది ఒకటి జరిగేది ఒకటిగా ఉంటుంది. మనము ఎన్నెన్నో ఊహలకు వెళ్తూ ఉంటాం, అయితే అక్కడ ఏం జరగదు. ఏమంటే మనము దేవుడికి అక్కడ ప్రాధాన్యత ఇవ్వలేదండి. మనము దేవుడికి ప్రార్థన చేయకుండా ఆయన ఆలోచనను మనం తీసుకోకుండా మన సొంత ఆలోచన మనం ఎప్పుడైతే మనం తీసుకొని మనం ముందుకు కొనసాగుతూ ఉంటామో కొన్నిసార్లు ఫలించచ్చేమో, అయినా కూడా చిల్లు సంచిల్లో వేసినట్లుగా దేవుడు ఐడియా లేనిది, దేవుడి యొక్క కృప లేనిదే మనం ఈ లోకంలో బ్రతకటమే కష్టం. అలాంటిది మనం ఈ లోకంలో ఆశీర్వదింపబడాలంటే దేవుని సహాయం మనకు కావాలండి. ఈ లోకంలో దేవుణ్ణి నమ్ముకొని వాళ్ళు కూడా ఆశీర్వదకరంగా ఉండాలంటే ఈ లోకంలో డబ్బు పరంగా, ఈ లోకంలో ఆస్తుల పరంగా ఆశీర్వదకరంగా ఉన్నారైతే ఈ లోకంలో ఆస్తులు సంపాదించుకోవచ్చేమో, కానీ యేసుక్రీస్తు వారి పరలోక రాజ్యము వాళ్ళకు దొరకదండి. వాళ్ళకి నిత్య అగ్ని ఉంటుంది, వాళ్ళకి నరకం మాత్రమే ఉంటుంది. ఎప్పుడైతే వారు మనసు మార్చుకొని నిజమైన దేవుడి దగ్గరికి వచ్చి నీటి బాప్తీసం తీసుకొని యేసుని నిజంగా విశ్వసిస్తూ ఉంటారో దేవుడు ప్రతి ఒక్క మానవాళి కోసం ప్రాణం పెట్టాడు. ఇశ్రాయేలు కోసమో లేదా అమెరికా వాళ్ళ కోసమో లేదా వేరే దేశం కోసమో కాదు, ప్రతి ఒక్క దేశం కోసము ప్రతి ఒక్క మానవాళి కోసం యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టాడు. కాబట్టి ఆయన భక్తుడైన తోమాని చెన్నైలో దాకా నడిపించాడండి. అంటే మన భారతదేశానికి కూడా దేవుని యొక్క శిష్యుడు వాక్యం ప్రకటించడానికి వచ్చాడు. అంటే దేవుడు మన భారతదేశాన్ని కూడా అంతగా ప్రేమించాడు. భారతీయులందరూ కూడా మనం దేవుణ్ణి సేవించే బిడ్డలుగా ఉండాలి. మనము మన నిజమైన దేవుని తెలుసుకోవాలంటే మనము ప్రార్థన చేయాలి. దేవా నిన్ను ప్రత్యక్షపరచుకో, నాకు అర్థం కావటం లేదని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తుంటామో నిజమైన దేవుడు మనకు ప్రత్యక్షం అవుతారు. అప్పుడు మన ఆత్మ నేత్రాలు మనకి కనబడుతుంటే నిజమేదో అబద్ధమేదో మనకు అప్పుడు అర్థమవుతుంది. కాబట్టి మనం పని బాటలో దేవుడు ఆశీర్వదించాలంటే, దేవుడు మనల్ని గొప్పగా చేయాలంటే మనం మొట్టమొదటి స్థానము యెహోవాకి అంటే యేసుక్రీస్తు వారికి సమర్పించుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోక తండ్రి, మా ప్రతి ఒక్క పని బాటల్లో మాకు తోడుగా ఉన్న దేవ, మా సహాయం చేస్తున్న దేవ, మా ప్రతి ఒక్క ఇబ్బందులను తీరుస్తున్న దేవ, మీకు స్తోత్రమయ్యా. ఈ లోకంలో మనుషుల్ని ఆశ్రయించకుండా, ఈ లోకంలో గొప్ప గొప్ప అధికారులను ఆశ్రయించకుండా, ఈ లోకంలో గొప్ప గొప్ప ధనం ఉండేటువంటి వాళ్ళని ఆశ్రయించకుండా యేసయ్య మీ దగ్గరికి రావాలా. మా జీవితాల్లో మమ్మల్ని మేము తగ్గించుకోవాలా. మీ నామాన్ని మేము ఎప్పుడైతే ఘనపరుస్తూ ఉంటామో యేసయ్య మా జీవితంలో మంచి జరిగినా మీకు స్తుతించాలా, అదేవిధంగా చెడు జరిగినా మీకు స్తుతించాలయ్యా. ఏమంటే కొన్నిసార్లు శ్రమలు ప్రతి ఒక్క మానవాళికి శ్రమలు అనేటివి వస్తాయి. భార్య భర్తని మీరు ఎలా జతపరిచారో సుఖము దుఃఖం కూడా అలా జతపడండి. ఎప్పుడు సంతోషిస్తే దేవుడిని అనుకోడు, అదేవిధంగా ఎప్పుడు బాధపరిచేలాగా దేవుడు చెయ్యడు. కాబట్టి ఆ బాధలైన కొద్ది రోజుల్లోనే ఉంటాయి. ఆనందమైన మనము ఏదొచ్చినా కూడా మీ దగ్గర పంచుకునే బిడలుగా ఉండాలయ్యా. వేసే మేము నీటి ఆవిరి బుడగ లాంటి ప్రాణాలయ్యా. ఎప్పుడు ప్రాణము ఈ బుడగ పగిలిపోతుందో తెలియదు. వేసే మా కంఠంలో వేసే శరీరంలో ఆత్మ వెళితే మీ దగ్గరికి రావాలి, కానీ మీ దగ్గరికి కాకుండా నరకంలోకి వెళితే వేసే అదే విధంగా మా జీవితానికి అర్థం లేదు. మేము ఈ లోకంలో బ్రతికిన దానికి అర్థం లేదు. కాబట్టి
మేము ఈ లోకం ఒక పరుగు పందెంలో ఉన్నాం. నా జీవితాన్ని మేము కడముట్టించే బిడలుగా ఉండాలి. ఈ లోకంలో శ్రమలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు కలిగినా కూడా ఏది జరిగినా మీకు ఎప్పుడైతే సమర్పించి ప్రార్థన చేసుకొని మా జీవితాన్ని కొనసాగిస్తామో, మా ప్రతి ఒక్క పని బాటుని ఆశీర్వదించేటువంటి దేవ, మా దారిని సరళం చేసేటువంటి దేవ, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్య వీటిని ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినమ్రతతో వచ్చిన నా పరలోక తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.